మన ప్రభుత్వాధికారులు మామూలోళ్ళు కాదు. బతికున్న వారితోనే కాకుండా చనిపోయిన వారితో కూడా డ్యూటీ చేయించగల మహానుభావులు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎన్నికల విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. చనిపోయిన ఓ మహిళకు ఎన్నికల డ్యూటీ వేశారు అక్కడి అధికారులు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త, ఆ ఊరి ప్రజలు అవాక్కయ్యారు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినా కూడా అధికారుల దగ్గర డేటా అప్డేట్ కాలేదు. అంటే మరి వారి పేరిట వేతనాలు కూడా విడుదలవుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన ప్రభుత్వ అధికారులు మామూలు కాదు. బతికున్న వారితోనే కాకుండా చనిపోయిన వారితో కూడా డ్యూటీ చేయించగల మహానుభావులు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎన్నికల విధి నిర్వహణలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తోంది. చనిపోయిన ఓ మహిళకు ఎన్నికల డ్యూటీ వేశారు అక్కడి అధికారులు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త, ఆ ఊరి ప్రజలు అవాక్కయ్యారు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినా కూడా అధికారుల దగ్గర డేటా అప్డేట్ కాలేదు. అంటే మరి వారి పేరిట వేతనాలు కూడా విడుదలవుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. విచిత్రం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ చనిపోయిన వ్యక్తికి ఉద్యోగ నిధులు ఖరారు చేస్తూ కబురు రావడమే ఇబ్బందిగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు అనే గ్రామంలో భాగ్యరేఖ అనే అంగన్వాడీ టీచర్కు ఎన్నికల డ్యూటీ వేస్తూ ఆయా వాట్సాప్ గ్రూపుల్లో అధికారులు సమాచారం పంపారు. దీంతో ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న భాగ్యరేఖ భర్త శేషగిరిరావు ప్రభుత్వాధికారుల తీరును తప్పుపడుతున్నారు. నిజానికి భాగ్యరేఖ 2021లో కరోనా సమయంలోనే చనిపోయింది. చనిపోయి ఇంతకాలమైనా కూడా ఆమె ఇంకా విధుల్లోనే ఉన్నట్లుగా అధికారులు ఎలా భావిస్తున్నారని శేషగిరిరావు ప్రశ్నిస్తున్నారు. నా పేరు శేషగిరిరావు అండి. నాది రాపోలు. మా మిసెస్ భాగ్యరేఖ గారు ఆమె అంగన్వాడీ టీచరు. ఆమె 2021 మే నెలలో కరోనాలో చనిపోయింది. ఆమెకు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ వేశారు. ఎలక్షన్ డ్యూటీకి లెటర్ వచ్చింది. దానికి మేము అధికారులు ఏం చేస్తున్నారు, ఎంత ప్రవర్తిస్తున్నారో, ఎంత పని చేస్తున్నారో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు పంపించారో మా కారణం కావాలి. ఆమె 21 చనిపోతే ఆమెకి ఎలక్షన్ డ్యూటీ ఎలా పడుతుంది? నాకు వాట్సాప్లో కూడా వేరే వాళ్ళ వాట్సాప్లో వచ్చి అందరు అనగా విన్నాను. నేను కూడా వాళ్ళ వాట్సాప్లో చూశాను. అది ఎంతవరకు కరెక్ట్, అధికారులు ఏం పని చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారో మాకేం అర్థమైతలేదు. భాగ్యరేఖ లాంటి చనిపోయిన వారికి మాత్రమే కాదు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వాధికారుల దగ్గర డేటా అప్డేట్ ఎందుకు కాలేదు? ఇంకా బతికున్నట్టే భావిస్తూ వేతనాలు కూడా విడుదల చేస్తున్నారా? ఇందులో ఏదో పెద్ద తిరకాసే ఉండి ఉంటుందని కామన్ మ్యాన్ అభిప్రాయపడుతున్నారు.